హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మేహెచ్ఆర్. నేను బాగున్నానండి. మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇదిగోనండి, ఇక్కడ మీరు చూస్తుంది i9 ఇగెట్ ప్రొజెక్టర్ అండి. ఇది స్మార్ట్ ప్రొజెక్టర్, ఆండ్రాయిడ్ ప్రొజెక్టరే. ఇది ఇప్పుడు ఆన్లైన్ స్టోర్లో 6000 వరకు ఉందండి. ఇది యాక్చువల్గా ఒక నెల క్రితమే తీసుకున్నదండి. అప్పుడు అన్బాక్సింగ్ చేయలేదు, ఇప్పుడు చేస్తున్నాను. ఇది మనకు అప్పుడైతే 3000కే వచ్చిందండి. ఇప్పుడైతే అవకాశం లేదు, ఆఫర్లన్నీ అయిపోయినాయి. ఇప్పుడైతే 6000 పెట్టి తప్పనిసరిగా మనం కొనాల్సిందే. అయినా ఓకేనండి, 6000 సెగ్మెంట్లో ఇది పర్వాలేదండి, బాగానే ఉంది. ఒకసారి దీన్ని మీకు బయటకు తీసి చూపిస్తాను. దీనిలో ఏమేమి వచ్చినాయన్నీ దీనిలోనే పెట్టానండి. ఆల్రెడీ ఇది ఇంతకుముందు ఓపెన్ చేసిందేను, మీకోసం మళ్ళీ నేను రీఓపెన్ చేస్తున్నాను. చూడండి. ఓకే, ఇదిగానండి, ఇది ఒక స్లిప్ ఇచ్చాడు. వారంటీ కార్డు అయితే కాదు, ఇది ఇన్వాయిస్ స్లిప్ అండి. ఇది చెక్కింగ్ చేసి వాళ్ళు ఓకే సర్టిఫికేట్ ఇచ్చిన ముద్ర అండి. అది కూడా ఒకటి పెట్టాడు. ఇంకా ప్రొజెక్టర్ పక్కన పెట్టి దీనిలో ఏమి ఇచ్చాడో ఒకసారి చూద్దాం. ఒక మాన్యువల్ బుక్ ఇచ్చాడండి. బుక్ అంటే బుక్ ఏం కాదు, ఒకే స్లిప్పు. అలాగే ఒక పవర్ కార్డు, ఒక రిమోట్ ఇచ్చాడండి. దీనికైతే బ్యాటరీలు ఏమీ ప్రొవైడ్ చేయలేదు, మనం వేసుకోవాల్సిందేను బ్యాటరీలు. ఓకే, ఇప్పుడు మనం ప్రొజెక్టర్ ఓపెన్ చేసి చూద్దాం. ఇదిగోనండి, ప్రొజెక్టర్ అయితే ఇలా ఉంది. మెటల్ కాదండి, ఫుల్ ప్లాస్టిక్ బాడీ. ఇది 270 వరకు రొటేషన్ ఉందండి, 180 కాదు. ఏడు కూడా టచ్ అవుతుంది కదా, 280 వరకు ఉంది. ఓకేనండి, పర్వాలేదు. బిల్ట్ క్వాలిటీ ఓకే అనే చెప్పొచ్చు. ఇక్కడ చూడండి మీరు, ఇది మనకి పవర్ కార్డు పెట్టుకోవడానికి. అలాగే ఒక యూఎస్బి ఇచ్చాడండి, ఒక ఇయర్ ఫోన్స్ జాక్ ఒకటి ఇచ్చాడు. అలాగే ఇక్కడ హెచ్డిఎంఐ ఒకటి ఇచ్చాడండి. ఆ తర్వాత ఇది ఐఆర్ సెన్సారు, బ్యాక్ ఐఆర్ సెన్సార్ ఒకటి ఇచ్చాడు. ఈ పవర్ కార్డ్ చెప్పాను కదా. ఇక్కడ ప్రొజెక్టర్లో ప్రొడ్యూస్ అయిన హీట్ బయటకు పోవడానికి ఇక్కడ ఫ్యాన్ ఒకటి ఇచ్చాడండి. ఇక్కడ 3 వాట్స్ స్పీకర్ ఒకటి ఇచ్చాడు, చూడండి ఈ పక్కన. ఇంకా ఇది మనం ఫోకస్ వచ్చేసి మాన్యువలేనండి, ఇది ఆటో అయితే కాదు. 4D కరెక్షన్ అయితే మనకి కార్నర్లు అవన్నీ సెట్ చేసుకోవడానికి ఎలక్ట్రానిక్ కరెక్షన్ లోపల ఇచ్చాడు. అది మీకు ప్రొజెక్షన్ చేసేటప్పుడు వివరంగా చెబుతాను, అక్కడ చూపిస్తానండి. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి స్క్రీన్ మీద పిక్చర్ వేసి చెక్ చేద్దాం, క్వాలిటీ ఎలా వస్తుంది. అసలు దీనిలో ఏమేమి ఫ్యూచర్స్ ఉన్నాయో మీకు ఒకసారి చెప్తాను. దీని ఎల్ఈడి లైటింగ్ వచ్చేసి 7000 లూమియాన్స్ ఉంటుందండి. డిఫాల్ట్లో అయితే 4000 లూమియాన్స్ ఉంటుంది. ఇది 10080కి అలాగే 4Kకి సపోర్ట్ చేస్తుంది. దీని నేటివ్ రిజల్యూషన్ వచ్చేసి 720p అండి. అయితే ఇది వైఫై 6 అండ్ బ్లూటూత్ 5.0తో పనిచేస్తుందండి. స్క్రీన్ మిర్రరింగ్ కూడా దీనిలో ఉంది. ఇది 1GB ర్యామ్ అలాగే 8GB రోమ్తో పనిచేస్తుందండి. ఇది మాన్యువల్ ఫోకస్తో పనిచేస్తుంది. ఆటోమేటిక్ అండ్ 4D కీస్టోన్ కరెక్షన్ దీనికి ఉందండి. దీని కాంట్రాస్ట్ రేషియో వచ్చేసి 10,000:1. ఇదిగోనండి, ఇక్కడ చూడండి, దీని ఇంటర్ఫేస్ ఇలా ఉందండి. ఇక్కడ వచ్చేసి నెట్ఫ్లిక్స్ ఉంది, అలాగే యూట్యూబ్, గూగుల్ ప్లే స్టోర్. ఇది ఒక మంచి విషయం అండి. గూగుల్ ప్లే స్టోర్ ఉంటే మనం ఏ యాప్ అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్లికేషన్స్ ఉన్నాయి, సెట్టింగ్స్, ఫైల్స్, హెచ్డిఎంఐ పోర్టు ఇక్కడ ఇటు కనపడుతుందండి. మనకి
నెట్ఫ్లిక్స్ కానీ యూట్యూబ్ కానీ గూగుల్ కానీ మనం వైఫై కనెక్ట్ చేసుకుని వాడుకోవచ్చు. అయితే అప్లికేషన్లో ఏమున్నాయో చూద్దాం. ఇదిగోనండి, అప్లికేషన్లో ఇక్కడ మనకి ఇన్బిల్డ్గా ఇచ్చిన యాప్స్ అన్నీ ఉన్నాయండి. అలాగే ఇంకా బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ నెట్వర్క్ కానీ ఇంటర్నెట్ కానీ మనం ఇక్కడ మన నెట్తో ఇక్కడ కనెక్ట్ అవ్వచ్చు. అలాగే తర్వాత బ్లూటూత్ కూడా కనెక్ట్ చేసుకుని ఎక్స్టర్నల్ ఆడియో కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు అండి. ఇక్కడ 4 కార్నర్లు కానీ జూమ్ ఇన్ జూమ్ అవుట్ కానీ ఈ కరెక్షన్లో మనం చేసుకోవచ్చు అండి. ఇక్కడ యాప్స్, ఈ యాప్స్కి సంబంధించి ఆల్ యాప్స్ ఇక్కడ చూపిస్తాయండి. మనం డౌన్లోడ్ చేసుకున్న యాప్స్ కూడా ఇది ఆన్ చేసుకుంటే మనకు చూపిస్తాయి. ఇంకా ఇది డివైస్ పర్ఫార్మెన్స్ ఉంది చూసారా, దీనిలోకి వెళ్తే అబౌట్, డేట్ అండ్ టైము, లాంగ్వేజ్, కీబోర్డు, ఇవన్నీ స్టోరేజ్ కానీ ఈ డెవలపర్ ఆప్షన్స్ కానీ ఇవన్నీ చూపిస్తున్నాయి. ఈ ఫైల్స్లోకి వెళ్ళి మన మీడియా సెంటర్ ఓపెన్ చేయొచ్చండి. మన పెన్ డ్రైవ్స్ కానీ అలాగే మన పిక్చర్స్ కానీ వీడియోస్ కానీ అన్నీ దీనిలో చూడొచ్చు. ఇంకా మనం బ్యాక్ వెళ్దాం. బ్యాక్ వెళ్తే HDMI పోర్ట్ ఉంది కదా, ఈ HDMI పోర్ట్ ద్వారా సెటాప్ బాక్సులు కానీ అలాగే ఎక్స్టర్నల్ డివైసులు కానీ మీడియా బాక్సులు కానీ ఒకసారి మీకైతే యూట్యూబ్ ప్లే చేసి చూపిస్తానండి ఎలా ఉంటుందో. మనం నెట్వర్క్ ఆల్రెడీ కనెక్ట్ చేసుకున్నాం, మన నెట్వర్క్తో కనెక్ట్ అయి ఉందండి. యూట్యూబ్ ఆన్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ నెట్ అయితే కొంచెం స్లోగా ఉంది. సైన్ అయితే ఇది అడుగుతుందండి. ఓకే, క్వాలిటీ అయితే పర్వాలేదండి, బాగానే వస్తుంది. చూశారు కదా, ఇక్కడ మీరు 5-6 వేల సెగ్మెంట్లు అయితే ఇది పర్వాలేదు, తీసుకోవచ్చండి. నాట్ బ్యాడ్, చాలా చక్కగానే వస్తున్నాయి. కలర్స్ కూడా కొంచెం యాక్యురేట్గానే ఉన్నాయి, మీరు ఇక్కడ చూడొచ్చు. నేను ఏదో ఒక వీడియో ప్లే చేసి మీకు చూపిస్తాను. ఏదో ఒకటి ఎందుకు, ఫస్ట్ ఇదే ప్లే చేద్దాం. సౌండ్ అంతేనా? మీకు సౌండ్ వినిపిస్తుందండి. ఇక సౌండ్ అంతేను, 3 వాట్ సౌండ్ అండి. అడిషనల్గా మీరైతే బ్లూటూత్తో కానీ అలాగే ఆక్స్ ద్వారా కానీ ఎక్స్ట్రా ఆడియో అయితే మీరు కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆడియో అయితే మీకు సరిపోదండి. ఫుల్గా పెంచినా సరే, చూశారు కదా, వింటున్నారా, ఇంతేనండి. ఆడియో చాలా తక్కువగా ఉంది. ఒక మాదిరి రూమ్కి అయితే అసలు సరిపోదు. క్వాలిటీ పరంగా అయితే ఓకేనండి, నో అసలే డౌట్ ఏం లేదు, తీసుకోవచ్చు. 5-6 వేలకు అయితే తప్పకుండా తీసుకోవచ్చు అండి. నేనైతే దీన్ని 3 వేలకు తీసుకున్నాను. ఇదిగోనండి, ఇక్కడ చూడొచ్చు మీరు. అప్పుడు ఆఫర్ ఉందండి, ఇప్పుడైతే ఏ విధమైన ఆఫర్ లేవు. ఇప్పుడైతే 5,000 నుంచి 6,000 మధ్యలో దీని కాస్ట్ ఉందండి. అయినా సరే తీసుకోవచ్చు, ఎందుకంటే 5-6 వేలకి దీని పర్ఫార్మెన్స్కి ఓకే, నో ప్రాబ్లం. చూశారు కదండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంతేనండి ఈ వీడియో. కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, నమస్తే, బై బాయ్.